శుక్రవారం రోజు పోతే మొత్తం యాక్సిడెంట్లు అవుతున్నాయి. లోపల పార్కింగ్ చేసుకోండి. ఇటు ఎందుకు చేస్తారు రోడ్ల పైన? ఇలా మదర్సా నడుస్తలేదా? మీరు మదర్సా నడుస్తలేదా? ఇందులో లోపల మదర్సా నడుస్తలేదా? మీరు మదర్సా నడుపుతురా లేదా? మా తాన ప్రూఫ్స్ ఉన్నాయి అన్నీ. మీరు అనుకుంటారు మేము నడుపుతలేమన్నా, మా తాన అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. మేము ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి అంత రంగంలో తినాం. మీరు మదర్సా నడుపుతున్నాం మాకు అన్నీ తెలుసు. ఎవరు? అరే చెల్రాజీ మై ప్రూఫ్ పూరా బతాతుం ఆప్కు. అన్నీ చూపిస్తాం మేము. మా తాను అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని ఎక్కడ నడుపుతున్నారు మదర్సా? ఇందులోనే నడుపుతున్నారు. మేము చాలాసార్లు చూస్తున్నాం, పోతున్నాం, వస్తున్నాం, అన్నీ చూస్తున్నాము. ఖచ్చితంగా ఇలా మదర్సా నడుస్తుంది. వాళ్ళు అందుకే రోడ్ ఆక్రమించి ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తుండే. మున్సిపల్ చైర్మన్ ముస్లిం ఉన్నాడు కాబట్టి వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. లంచాలు తీసుకున్నాడు కాబట్టి 311 వల్ల ఇంత పెద్ద బిల్డింగ్ కడుతున్నాడు. ఎట్లా పర్మిషన్? ఊర్లలో రూపాయి లేనోడు కూడా అప్పు సప్పు చేసి బిల్డింగ్ కట్టుకుందామంటే పర్మిషన్ ఇస్తలేరు. 311 ఉంది. ఇంత పెద్ద మస్జిద్కు ఎట్లా పర్మిషన్ ఇస్తాడు? మున్సిపల్ చైర్మన్, కమిషనరు ఎట్లా పర్మిషన్ ఇస్తాడు? ఏ విధంగా ఇస్తాడు 311 జీవోలో? రోడ్లా ఉన్నది మొత్తం రోడ్కి వచ్చేసారు. ఇంత మొత్తం ఇది ఇప్పుడు రోడ్ మళ్ళీ 100 ఫీట్ రోడ్ ఉన్నది. ఇప్పుడు రోడ్ వేసినప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? ఇది జరపదు. మదర్సా అని చెప్తారు, మస్జిద్ అని చెప్తారు. ఒక్కసారి నిర్మాణం జరిగితే దాన్ని కూల్చేయడం సెంటిమెంట్ అయితే దాన్ని కూల్చేయడానికి రాదు.